కడప జిల్లా బద్వేలు టు విజయవాడ సర్వీస్ ను ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా బద్వేలు డిపో నుంచి విజయవాడకు సర్వీస్ లేని కారణంగా విద్యార్థులు ప్రైవేటు వాహనాలపై వెళ్లవలసి వస్తుందన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మేరకు ఎమ్మెల్సీడీసీ గోవిందరెడ్డి చొరవతో నూతన సర్వీసులను ప్రారంభించడానికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 గంటల నుంచి బద్వేలు నుంచి పోరుమామిళ్ళ, కలసపాడు, గిద్దలూరు, మార్కాపురం మీదుగా విజయవాడకు చేరుకుని తిరిగి ఉదయం 7 గంటల నుంచి పామూరు, ఒంగోలు మీదుగా బద్వేలు చేరుకుంటుందని తెలిపారు. కలసపాటు వెళ్ళినప్పుడంతా కూడా అక్కడ లోకల్గా లీడర్స్ అంతా కూడా కలసపాటు నుంచి చాలామంది విద్యార్థులు విజయవాడలో ఉన్నత విద్యను అభ్యసించడం కానీ ఇంటర్మీడియట్ కానీ చాలామంది పిల్లలు అక్కడ ఉన్నారు. చాలామంది ఎంప్లాయీస్ కూడా అక్కడ విజయవాడ సైడ్ ఉన్నారు. బిజినెస్ పర్పస్ ఇదంతా కూడా వాళ్ళకి ఒక బస్సు ఏదైతే బద్వేలు నుంచి వస్తుందో వయా కలసపాడు వెళ్ళేట్లు వాళ్ళు చాలాసార్లు అడిగారు. ఈ విషయమై గోవిందరెడ్డి సార్ కానీ నేను కానీ చాలాసార్లు ఆర్టీసీ మన డిపో మేనేజర్ కానీ దుగ్గపల్లి మల్లికార్జున రెడ్డి అన్న కానీ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున మనకు బద్వేలు నుంచి వయా పూర్మామిళ్ళ, కలసపాడు, గిద్దలూరు, విజయవాడకి మళ్ళీ సేమ్ సర్వీస్ రిటర్న్ బ్యాక్ ఇవి రెండు మనకు ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో కలసపాడు వాసులకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ ఇది. ఎందుకంటే మనకు తెలుసు మన నియోజకవర్గం నుంచి చాలామంది విద్యార్థులు విజయవాడలో ఎస్పెషల్లీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి చాలామంది పిల్లలు వెళ్తున్నారు. సో అందరినీ కూడా ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోమని కోరడం. అండ్ ఎస్పెషల్లీ ఆర్టీసీ